నవోదయం మాసపత్రిక ఎడిటర్ మల్లిక మాట్లాడుతూ ఈ పత్రికను స్థాపన ఆషామాషిగా జరగలేదట. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్నో కష్టాలు అనుభవించినా అస్సలు వెనక్కి తగ్గలేదని ఆమె స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కుటుంబ సభ్యుల సహకారం, డ్వాక్రా సంఘాల ఐక్యత, మహిళల్లో ఉన్న పట్టుదల ఇవన్నీ కలిసి ఈ పత్రికను నిలబెట్టాయన్నారు. ఈరోజు ఈ స్థాయికి రావడం వెనుక తమ కుటుంబం, తమ సహచర మహిళలే కారణమని మల్లిక భావోద్వేగంగా తెలిపారు. అంటే చిత్తూరు జిల్లాలో మహిళా నవోదయం పత్రిక అనేది మొదట్లో నవోదయం అనే పేరు అంటే చాలా రూరల్ గ్రామాల్లో ఇది అంటే చదువు సంధ్య లేకుండా ఉండే మహిళా సంఘాల్లో ఉండే గ్రామీణ మహిళల్ని తీసుకున్నారు సార్. అందులో రాత కోత ఉంటే చాలు అమ్మాయిలకి. అంటే ఒక 25 ఏళ్ళకు ముందు చూస్తే గ్రామాల్లో పరిస్థితి వేరేగా ఉండింది. వాళ్ళకి నిరక్షరాస్యులు, చదువు రాదు. అప్పుడప్పుడే సంఘాలు స్టార్ట్ అయినాయి. చిత్తూరు జిల్లాలో ఒక 10 మండలాలు తీసుకొని అక్కడే దీన్ని స్టార్ట్ చేయాలని అప్పట్లో పనిచేసిన జయేష్ రంజన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డిఆర్టీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అంటే మెయిన్ ఉద్దేశం ఏమంటే మహిళల్లో, గ్రామీణ మహిళల్లో మెయిన్ చైతన్యం తీసుకురావాలి, నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులను చేయాలి, వాళ్ళల్లో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకురావాలి, చైతన్యం మార్పు తీసుకురావాలి అనే దాని మీద ఈ నవోదయంని ఇక్కడ స్టార్ట్ చేసినారు